చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాజ్ఞానమును మనం నేర్చుకుంటున్నాం. ఈ భాగంలో దేవుని యొక్క కృపను బట్టి ఒక అత్యున్నతమైనటువంటి అంశమును మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, మనిషి చేసే అతి చిన్న తప్పు వలన చాలా గొప్పదైనటువంటి పర్యవసానాన్ని మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే తప్పు చాలా చిన్నది కావచ్చు, పర్యవసానం చాలా పెద్దదిగా ఉంటుంది. మన జీవిత కాలంలో ఈ సూత్రాన్ని, పాఠాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే చేసే తప్పు చిన్నదే, కానీ దాని యొక్క ఫలితం చాలా పెద్దగా ఉంటుంది, భారీగా ఉంటుంది, నష్టం మనం భరించలేనిదిగా ఉంటుంది. ప్రపంచం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? ఇంకెప్పుడు నేర్చుకుంటుంది ఈ ప్రపంచం ఈ పాఠాన్ని? నేర్చుకోదు. ఎందుకంటే ఈ మనుషులలో దేవుని మాటలు లేవు, దేవుని జ్ఞానం లేదు, దేవుని స్వభావం లేదు. శారీరక స్వభావం, లోక సంబంధమైన స్వభావం. ఏదో దొరికితే తిందాం, సుఖిద్దాం, నిద్రపోదాం, ఆ తర్వాత లేచి ఆడదాం, మన జీవితంలో మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుందాం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుదాం అనేటువంటి ధ్యాస ఒక్కటే తప్ప జీవిత పరమార్థము ఎరిగి నేను ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చాను, ఎందుకొరకు నేను బ్రతకాలి, మరణించిన తర్వాత పర్యవసానం ఏంటి, ఇలాంటి విషయాల మీద మనిషికి ఈరోజు అవగాహన ఉందా, పరిశీలన ఉందా, ప్రశ్నాత్మక ధోరణితో ఆలోచించేటువంటి మనస్సు ఉందా? ఏదో 4 డబ్బులున్నాయి, ఏదో కొంత ఆహారం తినగలుగుతున్నాను, ఏదో కాసింత మందులు తీసుకోగలుగుతున్నాను, ఔషధాలు వేసుకోగలుగుతున్నాను, సుఖంగా జీవిస్తున్నాను, ఇంతకంటే నాకు కావాల్సిందేంటి అనుకుంటున్నాడు మనిషి. ఇంతకంటే నాకు కావాల్సిందేంటి? ఒక మనిషి భూమి మీద జీవించటానికి ఇంతకంటే ఏం కావాలి? 3 పూట్ల తిండి, మనిషి సంతోషంగా బయట తిరగటానికి విలాసవంతమైనటువంటి జీవితం, భోగభాగ్యాలు, ఇంతకంటే మనిషికి ఏం కావాలి అనుకునేటువంటి ప్రపంచానికి ఇంతకు మించినదే మనిషికి కావాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఇవేవీ కావు, ఇంతకు మించినది నీకు కావాలి. అదేంటంటే దేవుని కొరకైన బ్రతుకు. దేవుని ఆలోచనను ఎరిగి దేవుని కొరకైన బ్రతుకు నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషిలో దేవుని మాట లేదు, మనిషి దేవుని కొరకు బ్రతకటం లేదు, మనిషి దేవుని జ్ఞానమును స్వీకరించలేదు. ఈరోజు సమాజంలో దేవుని మాట ఉందా? ఈరోజు సమాజంలో దేవుని వాక్యం నెరవేరుతుందా? లేదు. కనుక దేని కొరకు ఆలోచించాలో, ఏ విషయమై నేను జ్ఞానమును పొందాలి అనేటువంటి స్వభావం ఈరోజు మనిషికి లేదు, మనిషికి లేదు. స్వార్థ ప్రయోజనాల కొరకు మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు నేను సుఖంగా ఉంటే చాలు అని మనిషి ప్రవర్తిస్తున్నాడు. అందుకే తాను చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన
భారీ నష్టాన్ని ఈరోజు మనిషి ఎదుర్కొంటున్నాడు. భారీ నష్టాన్ని, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. దానిని మనం తట్టుకోలేం. ప్రియులారా, మీ జీవిత కాలంలో దేవుని కొరకు మీరు బ్రతకకపోతే ఎలా విశ్లేషించాలో మీకు తెలియదు. విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియదు. దేవుడు ఈ మానవాళిని కనికరించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో మందును ఆయనే ఉంచాడు, ఔషధాన్ని ఆయనే ఉంచాడు. అసలు సమాజంలో ఔషధం ఉందో లేదో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని చక్కని ఉదాహరణల ద్వారా మీకు తెలియజేస్తాను. సమాజంలో వైద్యం ఉందా? అల్లోపతి అంటారు, హోమియోపతి అంటారు, ఆయుర్వేదం అంటారు, నాటుమందు అంటారు, ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. అసలు ఈ ప్రకృతిలో మనిషికి పుట్టినటువంటి ఎన్నో రాగాలకు ఔషధాలు ఉన్నాయా అంటే ప్రకృతి ఒక ఔషధాలయం. ఈ ప్రకృతిని దేవుడు ఒక ఔషధాలయంగా పెట్టాడు. మెడికల్ షాప్కి వెళ్తే ఏముంటాయి? జ్వరం మాత్రం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు మాత్రం ఉంటుంది, తలపోటు మాత్రం ఉంటుంది, విరేచనాలు మాత్రం ఉంటుంది, ఎన్నెన్నో మాత్రలు. మెడికల్ షాప్కి వెళ్తే అన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాలన్నీ ఉంటాయి. రోగం వచ్చిన వారందరూ మెడికల్ షాప్కి వెళ్తారు, ఔషధం తీసుకుంటారు, వారు మరలా తిరిగి నయం అవుతారు. దేవుని జ్ఞానానుసారముగా విశ్లేషణ చేస్తే అసలు ప్రకృతే ఔషధాలయం. ఈ ప్రకృతి ఔషధాలయం. ఎన్నో ఆహార పదార్థాలను మీరు తింటున్నారు. ప్రతి నిత్యం మీరు ఆహార పదార్థాలను తింటున్నారు. అన్నం తిన్నా అది మీకు ఔషధం, నీరు త్రాగినా అది మీకు ఔషధం, కాయగూరలను తిన్నా అది మీకు ఔషధం, మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలను మీరు తిన్నా అది మీకు ఔషధం. వైటమిన్లు, ప్రోటీన్లు, ఈ న్యూట్రిషియన్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి? మన చుట్టూ మనకు దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలలో ఉన్నాయి, ఫలాలలో ఉన్నాయి, పువ్వులలో ఉన్నాయి, ఆకులలో ఉన్నాయి. ఈ ప్రకృతిని దేవుడు ఒక ఔషధాలయంగా తయారు చేశాడు. అయితే ఈ ప్రకృతిలో ఉన్న ఔషధాలను మనిషి ఎప్పుడు తీసుకుంటే బాగుపడతాడు? ఏ పరిస్థితులలో మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ఔషధాల వలన బాగుపడతాడు? దొరికే కదా అని అన్నిటినీ ఒకేసారి తినేసాం అనుకోండి, చచ్చిపోతారు. మెడికల్ షాప్లో కూడా ఏ రోగానికి ఏ ఔషధం కావాలో దానిని సరైన డోసేజ్లో అడిగి తీసుకుని వేసుకుంటేనే బాగుపడతాడు. లేదంటే రియాక్షన్ అంటారు దాన్ని, రియాక్షన్ ఇచ్చి చచ్చిపోతాడు. ఒక రోగానికి మరొక రోగానికి సంబంధించినటువంటి మందు వాడేశాడు అనుకోండి, అది కూడా ఎక్కువ డోసేజ్లో వాడేశాడు అనుకోండి, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాడు. కనుక దానికి ఒక నియమం ఉంది. దాన్నే శాస్త్రీయత అంటున్నారు. ఈరోజు నాటు మందుకు శాస్త్రీయత లేదంటున్నారు, చూసారా? శాస్త్రీయత అంటున్నారు దానిని. ఏ లెక్కలో వేసుకోవాలి? ఈ ప్రకృతిని దేవుడు ఔషధాలయంగా ఉంచాడా? ఈ ప్రకృతిలోనే దేవుడు ఔషధాలను ఉంచాడా? ఏ వ్యాధికైనా సరే దానిని బయటికి తీయడమే మనిషికి తెలియదు. ఆ శాస్త్రీయతను బయటకు తీయడమే మనిషికి తెలియదు. కానీ అంతా ప్రకృతిలోనే ఉంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందో, మనిషికి ఆ జ్ఞానం, ఆ నేత్రం ఎప్పుడు వెలుగుతుందో ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను, వివరిస్తాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని కోరిక. మీరు కూడా దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని చిత్తము నెరిగి, దేవుని జ్ఞానమును కలిగి సమాజానికి దేవుని మాటలను మీరు అందించాలని దేవుని కోరిక. మీరు బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం, ఆలస్యం చేయకుండా అద్భుతమైనటువంటి సందర్భాలను మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మొదటి ఉదాహరణ, రాజైన హిజ్కియా. యూదులకు రాజైనటువంటి హిజ్కియా ఒకానొక సందర్భంలో మరణకరమైనటువంటి రోగము కలిగి చనిపోవటానికి సిద్ధమైపోయాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగమును కలిగి చనిపోవటానికి సిద్ధమైపోయాడు. ఈ విషయం హిజ్కియాకు తెలుపబడింది. హిజ్కియా వెంటనే ఏం చేస్తున్నాడు? పరలోకమందున్న దేవుని వైపు తిరిగిపోయాడు. అవును, ప్రకృతిలో ఔషధాలు ఉన్నాయి, ప్రకృతిలో ఎందరో, అతడు రాజు కదండి, ఎందరో అతడికి సహకరిస్తారు, అతని దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ మరణకరమైన రోగము అతనికి సంభవించింది. అతడు
కొద్ది దినములలో చనిపోవటానికి సిద్ధపడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని వైపు తిరిగాడు. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. నీ చిత్తమైతే నాకు ఆయుష్ను ప్రసాదించవా అని అడుగుతున్నాడు. నీ ప్రజలను పరిపాలించటానికి, నీ ధర్మమును నేను కాపాడటానికి, నీ సత్యమును నేను లోకములో ఇంకను ప్రతిష్ఠించటానికి, ఇంకా నీవు నీ చిత్తమైతే ఆయుష్కాలాన్ని పెంచవా అని కన్నీళ్లు విడుచుచు దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఆయుష్నిచ్చేది ఆయన, ఔషధాన్ని ఇచ్చేది ఆయన, రోగాన్ని తగ్గించేది ఆయన, నీవు ఆరోగ్యవంతుడుగా మారాలంటే కారణం ఆయన. ఏది ప్రపంచం దేవుణ్ణి గుర్తించిందా? ప్రపంచం దేవుణ్ణి గుర్తించిందా? లేదు. అందుకే ఈ నిద్రావస్థలో ఉంది రోజు. నిద్రావస్థ, జోగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది రోజు ఈ ప్రపంచం. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే రాజైన హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో అతడు కన్నీరు విడుచుచూ ప్రార్థన చేయటం దేవుడు చూచాడు. అప్పుడు ప్రవక్త అయిన యెషయాను పంపించి, ఇంకా 15 సంవత్సరములు నేను ఆయుష్ను పెంచుతున్నాను, హిజ్కియాను నా కొరకు బ్రతకమని చెప్పు అని సమాచారాన్ని అనుగ్రహించాడు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఒక సూచన కూడా అక్కడ తెలియజేశాడు. ఇది దేవుని వలననే జరిగినది. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. ప్రకృతిలో ఏదో ఒక పదార్థాన్ని తీసుకోవటం వలన, ఏదో నాటుమందును నీవు స్వీకరించడం వలన నీవు బాగుపడ్డానని అనుకోవటానికి వీలు లేదు. దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు అని నీవు తెలుసుకోవటానికి ఒక సూచన దేవుని వలన అనుగ్రహింపబడింది అని యెషయా గారు హిజ్కియాకు తెలియజేస్తున్నారు. ఆహాజు గడియారపు ముళ్ళు 10 మెట్లు ముందుకు నడిచింది కదా, ఇప్పుడు 10 మెట్లు వెనక్కి నడుస్తుంది. అదే సూచన అంటున్నారు. గడియారపు ముళ్ళు ఎప్పుడు కూడా ముందుకే నడుస్తుంది కానీ వెనక్కి నడవదు కదా. అయితే ఇప్పుడు 10 మెట్లు వెనక్కి నడిచి ఇది దేవుని వలన కలిగిన కార్యము అని నీకు సూచన తెలియజేయబడుతుంది. అట్టి పరిస్థితులలో యెషయా గారు ఏం చేస్తున్నారో తెలుసా? అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వచ్చి హిజ్కియాకు కడుతున్నారు. దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు చూపిస్తున్నాడో, ఈ విషయమును దేవుడు అక్కడ ఎందుకు జరిగించాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6-7 వచనాలను జాగ్రత్తగా పరిశీలన చేయండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6-7 వచనాలు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హిజ్కియా గారికి కలిగినటువంటి మరణకరమైన రోగమునకు కారణమైనటువంటి కురుపు పుండుంది. దానికి స్వస్థత ఎందులో ఉంది? అంజూరపు పండ్ల ముద్దలో ఉంది. అయితే దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడవకుండా ప్రకృతిలో నుండి అంజూరపు పండ్ల ముద్ద ఇతనే తెచ్చుకొని అతనికి వేసినటువంటి ఆ కురుపు మీద, ఆ పుండు మీద అతడు ఆ పండ్ల ముద్ద నుంచి కట్టుకడితే అతడు బాగుపడతాడా? బాగుపడ్డావు. విశేషమైన సంగతి అంటే ఇది, విశేషమైన జ్ఞానం అంటే ఇది. నీవు దేవుని వైపు తిరిగిన తర్వాత ప్రకృతిలో ఉన్న ఔషధాన్ని నువ్వు తీసుకోవాలి. దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ అండి. ఇది ఈ ప్రొసీజర్ని ఈరోజు ఎందరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఈ పద్ధతిని ఈరోజు ఎందరు ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎవరికి తెలియదు కదా, అసలు ఈ పద్ధతి ఉందని ఎవరికి తెలియదు. మందు వేసుకుంటే రోగం తగ్గిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. అందుకే శవాలుగా మారిపోతున్నారు. ధనం ఉంది, చుట్టూ ఔషధాలు ఉన్నాయి, ఫారెన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కూడా ఉంటున్నారు ఒక్కొక్కసారి, అయినా చచ్చిపోతున్నారు. పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోతున్నారు, మంత్రులు చచ్చిపోతున్నారు, గాయకులు చచ్చిపోతున్నారు. ఎందుకని? నీ తండ్రి అయిన దేవునిని నీవు అడగాలి. తండ్రి, ఈ భూమి మీద నేను నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ని ఇస్తావా? నేను నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ని పెంచవా అని తండ్రిని బ్రతిమలాడాలి. అలాగే నీతిమంతులను అడగాలి, నా కొరకు ప్రార్థన చేయండి, నన్ను మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని కొరకు బ్రతకాలి. ఏదో మరలా స్వస్థత కలిగితే, ఏదో మరలా నేను
బ్రతుకు జీవుడా అనుకుంటూ ఈ రోగం బారి నుండి విముక్తిని పొందిన తర్వాత లోకంలో పడి మరలా దేవునికి పనికి రాకుండా బ్రతకడానికైతే కాదు. దేవుని కొరకు బ్రతకడానికి మాత్రమే నాకు బ్రతుకు కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి అని దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు విడిచి అడిగితే నీవు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ప్రకృతిలో ఏ మందు తీసుకున్నా అది నీకు ఫలిస్తుంది. అది నాటు మందు అయినా, అల్లోపతి అయినా, ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, ఏదైనా సరే ముందు దేవుణ్ణి అడగాలి. నీవు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవునికి కారణం చెప్పాలి. తండ్రి నీవు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఎందుకంటే నేను నీ కొరకు బ్రతకడానికి, లోకంలో మరలా వ్యర్థుడిగా జీవించడానికి కాదు, లోకపు మలినాన్ని అంటించుకోవటానికైతే ఇక నాకు మరలా బ్రతుకు అవసరం లేదు, నీ కొరకు బ్రతకడానికి నాకు బ్రతుకు కావాలని దేవుణ్ణి అడగండి. అలాంటి స్వచ్ఛమైన ప్రార్థన ఎందరిలో ఉంది? ఇలా నిర్మలమైన నిష్కలంకమైన ఆలోచన, ప్రార్థన, వినయం, భక్తి ఎవరిలో ఉంది? ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలా? అయితే అడుగు. ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? నీ కుటుంబం కోసం బ్రతకాలా? అయితే అడిగినా ప్రయోజనం ఉండదు. ఇంకా నీవెవరి కోసం బ్రతకాలి? లోకం కోసం బ్రతకాలా? అడిగినా ప్రయోజనం ఉండదు. లోకంలో నేను ఇంకా సినీ గేయాలు పాడాలి, ఎవరెవరు రచయితలు కట్టినటువంటి బూతు పాటలకి నేను స్వరాన్ని ఇవ్వాలి అని దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడా? ఎవడు? ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇచ్చిన ఆయుష్కాలమే ఎక్కువ. ఎవరి కోసం బ్రతికావు? నీ తండ్రి కోసం నువ్వు బ్రతికావా? నీ తండ్రి వ్రాయించిన మాటలను నీవు నెరవేర్చుటకు బ్రతుకుచున్నావా? రాజైన హిజ్కియా ఆ సందర్భం, దేవుడు ఈ సందర్భం ద్వారా ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాడో ఒక్కసారి గమనించండి. అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వచ్చాడు యెషయా, కురుపు మీద వేశాడు, కట్టుకట్టాడు, బాగుపడ్డాడు. కానీ అంజూరపు పండ్ల ముద్ద వలన జరిగింది కాదు ఇదంతా, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన జరిగినదంతా. దేవుని సహాయం వలన జరిగినప్పుడు మరి ప్రకృతిలో ఉన్న అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు వచ్చింది ఇక్కడికి? అక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఒక విషయాన్ని. అదేంటంటే ప్రకృతినే నేను ఔషధాలయంగా పెట్టాను. ఈ ప్రకృతిలో ఉన్న ఒకానొక ఔషధం నీకు ఉపయోగపడాలంటే నా అనుగ్రహం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని జ్ఞానం. విశ్లేషణలో బయటపడుతున్నటువంటి దేవుని జ్ఞానపు సంగతి ఇదే. ఆలోచన చేస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఎగ్జాంపుల్ నెంబర్ 2, మరో ఉదాహరణ. సిరియా దేశానికి సైన్యాధిపతి నయమాను. ఆ దేశంలో గొప్ప గొప్ప నదులున్నాయి, కానీ అక్కడ అతడికి స్వస్థత దొరకదు. అతడు కుష్ఠరోగి. ఆ గొప్ప గొప్ప నదులలో మునిగినంత మాత్రాన అతడికి అక్కడ స్వస్థత దొరకదు. షోమ్రోనుకు రావాలి, ఇశ్రాయేలు దేశంలో షోమ్రోనుకు రావాలి, దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్పాలి, 7 మారులు యొర్దాను నదిలో అతడు మునగాలి, అప్పుడు అతడికి స్వస్థత లభిస్తుంది. యొర్దాను నదిలో మునిగితే స్వస్థత వచ్చేస్తుందని ప్రవక్త చెప్పకుండానే యొర్దాను నదిలోనికి వెళ్ళిపోయి మునిగాడు అనుకోండి, స్వస్థతే లేదు. మరి ఎవరు చెప్పాలి? ముందుగా ప్రవక్త దగ్గరకు రావాలి, ముందుగా దేవుని సన్నిధిలో మోకరేలాలి, ముందుగా దేవుని ముందు కన్నీళ్లు విడవాలి, ముందుగా నీవెందు కొరకు బ్రతకాలో దేవునికి చెప్పాలి. ఈ కుష్ఠరోగం ఎందుకు పోవాలి నీకు? నేను ఒక సాక్షిగా నీ కొరకు జీవించాలి, నా మిగిలిన జీవితకాలం అంతా నిన్ను ప్రచురిస్తూ నేను బ్రతకాలి అనే నిర్ణయం నయమానులో ఉంటేనే దేవుడు స్వస్థతనిస్తాడు. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఏదో ప్రకృతిలో నాకు ఔషధం దొరికేస్తుంది, దీనిని నేను తీసుకోవటం వలన నేను స్వస్థతను అందుతాను అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరూ లేరని అర్థం. ఈ వ్యాధి తర్వాత మరో వ్యాధి నేను కబలించవచ్చు. దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు, దేవుని యొక్క అనుమతి ఉన్నప్పుడు, తండ్రి అనుమతి, ఆయనకి చెప్పాలి, తండ్రి నేను నీకోసం బ్రతకాలి కనుక నీవు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వి, నీవు నాకు ఆయుష్నివ్వి, ఇదిగో ప్రకృతిలో ఉన్న ఔషధాన్ని తీసుకుంటున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఆ ఔషధాన్ని తీసుకుంటే నాకు స్వస్థతనివ్వి అని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడగాలి. నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా నయమానుకు తెలియజేశాడు, యొర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునుగు,
అప్పుడు అతనికి స్వస్థత లభించింది. అలాగని ఎవరు పడితే వారు ఈ రహస్యాన్ని తెలుసుకుని యొర్దాను నదికి వెళ్ళి మునిగేశారనుకోండి, స్వస్థ వస్తుందా? రాదు. ఆ తర్వాత భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి గేహజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి గేహజీ వెళ్ళి యొర్దాను నదిలో మునిగేయచ్చుగా? రాదు, స్వస్థత రాదు. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి. ఇక్కడ కూడా ఒకసారి మీరు మరలా ప్రశ్నించుకోండి. ఇక్కడ కూడా మీరు మరలా విశ్లేషణతో ఆలోచన చేయండి. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను ఎలీషా మాట వలన స్వస్థత పొంది వెళ్ళిపోవచ్చు కదా. యొర్దాను నదికి వెళ్ళటం ఎందుకు? యొర్దాను నదిలో 7 మారులు మునగమని ఎలీషా గారు నయమానుతో చెప్పడం ఎందుకు? ప్రకృతి ఔషధాలయం. ఈ ప్రకృతి ఔషధాలయం. దేవుని అనుగ్రహం ఉంటే ఈ ప్రకృతిలో దేనినైనా సరే దేవుడు మందుగా మార్చి నీకిచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఆ శాస్త్రీయతను నీకు తెలియజేస్తాడు, ఆ లెక్కను నీకు తెలియజేస్తాడు. ఆ లెక్కలలో నీవు దానిని తీసుకొని నీవు స్వస్థతను పొందేటట్టుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానం ఈరోజు మనుష్యులలో ఎందరిలో ఉంది? ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని బ్రతికించాలనేటువంటి ఏకైక దృక్పథం, ఏకైక కోరిక నాలో ఉంది. ప్రకృతిలో దేవుడు ఔషధాలను ఉంచాడు. మీరు ఒక్కసారి దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గరకు వచ్చి మీరు ఎందుకు బ్రతకాలో దేవునికి చెప్పండి. మీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలో దేవునికి చెప్పండి. దేవుడు మీకు ఔషధాన్ని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, 3వ ఉదాహరణ. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్తా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాలలో ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిని కదిలించటానికి దేవదూత వచ్చుట అక్కడ తటస్థిస్తోంది. ఎప్పుడైతే దేవదూత వచ్చి కోనేటిలో నీటిని కదిలిస్తోందో, ముందుగా ఎవరైతే ఆ కోనేటిలోనికి దిగుతారో వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనను స్వస్థత నొందుతారు. ప్రకృతిలో ఉన్న ఔషధం. ఈ ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఈ ప్రకృతికి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఈ నేచర్కి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూత ఎందుకు వస్తోంది? బెతస్తా అనేటువంటి కోనేటిలో నీటిని ఎందుకు కదిలిస్తోంది? ఎట్టి వ్యాధి కలిగిన వారైనను ఆ కోనేటిలో ఆ దేవదూత నీటిని కదిలింపగానే మొదట దిగినప్పుడు ఎందుకు స్వస్థత నందుతున్నారు? ప్రకృతిలో ఔషధాన్ని ఉంచానని దేవుడు తెలియజేస్తున్నాడు, దేవదూత ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇన్ని ఉదాహరణలు మనం చూచినప్పుడు, నేర్చుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రకృతిలో మన చుట్టూ దేవుడు ప్రతి వ్యాధికి మందునుంచాడని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నాటు మందు అని పిలుస్తున్నారు చూసారా? నాటు మందు అంటే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా నాటు మందులే కదా. ప్రతిరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా నాటు మందులే కదా. అన్నం తింటున్నారు, కూర తింటున్నారు, మీరు తినే ప్రతి ఆహార పదార్థం నాటు మందు క్రిందకే వస్తుంది కదా. ప్రకృతిలో ఉన్న దేవుడు అనుగ్రహించిన ప్రతి పదార్థాన్ని దేవునికి కృతజ్ఞత చెల్లించి మీరు తీసుకోండి. దానివలన మీకు మేలు కలుగుతుంది. ఏ వ్యాధినైనా అది పోగొడుతుంది. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకును మీరు చూపించండి. ప్రతి వ్యాధిని మీ నుండి దేవుడు దూరం చేస్తాడు. దేవుని కొరకు మీరు బ్రతుకుచున్నప్పుడు ఆ విషయాన్ని దేవునికి మీరు ప్రార్థన ద్వారా తెలియచేయండి. దేవునికి ఒక భరోసానివ్వండి. తండ్రి, నేను నీ కొరకు బ్రతుకుతున్నాను, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు బ్రతికేటందుకు నాకు ఆయుష్నివ్వని దేవునికి ఒక కారణం, మంచి కారణం దేవునికి చెప్పండి. అప్పుడు దేవుడు మీ నుండి వచ్చిన ఆ మంచి కోరికను బట్టి మీకు ఆయన ఆయుష్నిస్తాడు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ వరకు అయినా మీరు సురక్షితంగా ఉండాలి, మీరు బ్రతకాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరు దేవుని సేవలో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉండాలి. మీ అవసరత భూమి మీద క్రీస్తు సువార్త నిమిత్తమై ఉండాలి. మీరు బ్రతికి ఉండటం వలన దేవునికి ఉపయోగం ఉండాలి. నేను బ్రతికి ఉండుట క్రీస్తు కొరకే అని మీరు చెప్పగలగాలి. చావైతే లాభం, ఎందుకంటే నేను నిత్యత్వానికి వెళుతున్నాను అనేటువంటి ఆనందం కూడా, నిరీక్షణ కూడా మీలో ఉండాలి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా,
ముగింపులో ఒక అద్భుతమైన చక్కని వివరణతో విశ్లేషణతో కూడినటువంటి మాటను మీకు తెలియజేస్తాను. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా సరే ఎలా స్వీకరించాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు స్వీకరించాలి. అలాంటప్పుడు ప్రతి పదార్థం కూడా మంచిదవుతుంది. అది నాటుమందైనా, అల్లోపతి అయినా, ఆయుర్వేదమైనా, హోమియోపతి అయినా. మందు మీద మీరు పెట్టేటువంటి భరోసా కంటే దేవుని మీద మీరు పెట్టే భరోసా పెద్దదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. ఈ మందు నన్ను రక్షిస్తుంది అని మందు మీద నమ్మకం ఉంచుతున్నారు, కానీ దేవుడు నన్ను రక్షిస్తున్నాడని, దేవుడు అనుగ్రహించిన మందును నేను స్వీకరిస్తున్నానని దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ వాక్య భాగం దానిని తెలియజేస్తుందండి. తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రకృతిలో ఉన్న ఔషధాలు, ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు, ప్రకృతిలో ఉన్న ఏ పదార్థమైనా సరే దేని వలన పవిత్రపరచబడాలి? దేవుని వాక్యము వలన. ఆమోదం ఎక్కడి నుండి రావాలి? దేవుని మాట నుండి రావాలి. దేవుని మాట వలన రావాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. విశ్లేషణలో మాత్రమే ఈ సంగతులు బయటపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి అనుమతి వలన ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకుంటున్నాను, ఏదో ఒక ఔషధం తీసుకుంటున్నాను, దాని మీద నాకు చాలా నమ్మకం ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా వివేకంలో ఉన్నట్టు లెక్క. దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి ఉండాలి. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడిన ఏ పదార్థం అయినా సరే అది నీకు మంచి చేస్తుంది. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడిన ఏ పదార్థం అయినా అది నీకు మంచి చేస్తుంది. దేవుని వాక్యము వలన పవిత్రపరచబడకపోతే ఏ పదార్థం తీసుకున్నా అది నీకు మంచి చేయదు. ఇక్కడ కొన్ని సందేహాలు రావచ్చు. ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు మీకు కొన్ని సందేహాలు రావచ్చు. ప్రకృతిలో విష పదార్థాలు కూడా ఉన్నాయి కదా, విష పదార్థాలను మేము తీసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మేము పుచ్చుకుంటే అది కూడా మాకు మంచి చేస్తాను. ఒకవేళ మీకు డౌట్ రాకపోయినా నేనే ఆ ప్రశ్న భవిష్యత్తులో వస్తుందని ఆ ప్రశ్న వేసి మీకు దానికి సమాధానం చెప్తున్నాను. విష పదార్థాలు ఉంటాయి కదా, మరి దానిని కూడా మేము తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మేము పుచ్చుకుంటే అది మాకు మంచి చేస్తుందా అని మీరు అడగచ్చు. అప్పుడు మీరు దేవుని శోధిస్తున్నారు అని అర్థం. విష పదార్థం అని మీకు ముందు తెలుసు కదా, విష పదార్థం అని మీకు ముందు తెలుసు కదా. దేవుని శోధించకూడదు. దేవుని శోధిస్తే ఏం జరుగుతుంది? తప్పకుండా కీడే జరుగుతుంది. తప్పకుండా చచ్చిపోతారు. నో డౌట్. కనుక దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం? దేవుడు నాకు మంచి చేస్తున్నాడు, దేవుడు సృజించిన ఆహార వస్తువులు, దేవుడు నన్ను తినమని చెప్పిన ఆహార వస్తువులు. ఏదైనా తోటలో కూడా దేవుడు తినవద్దని చెప్పిన వృక్షఫలం ఉంది. ప్రకృతిలో కూడా దేవుడు తినవద్దని చెప్పిన పదార్థాలు ఉన్నాయి కదా, వాటి జోలికి ఎందుకు వెళ్ళడం? వాటి జోలికి కాదు. ఇప్పుడు నువ్వు ముందు బ్రతకాలి. ఇది విషయం. ఇక్కడ దేవుడిని శోధించడం కాదు విషయం. నువ్వు ముందు బ్రతకాలి. చావు బ్రతుకుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుడిని అడగవలసిందేంటి? దేవుడు నీకు ఇచ్చే మంచి ఆహారం, ఆ ఆహారం వలన నీకు మేలు జరగాలి. మీరు తీసుకునే ప్రతి ఆహార పదార్థం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు తీసుకోవాలి. మంచినీళ్ళు త్రాగినా కానీ దేవుని కృతజ్ఞతలు చెల్లించి మీరు తీసుకోవాలి. అంటే మీలోనికి వెళుతున్నటువంటి ఏ ఆహార పదార్థమైనా, ఔషధమైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే అది నిర్వీర్యం అయిపోతుంది. మీకు బలాన్ని ఇవ్వదు, మీకు మంచి చేయదు. ఒక ఆహార పదార్థం లేక ఒక ఔషధం మీకు మంచి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు తీసుకోండి. ఎందుకు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతలు? దేవుడు సృజించాడు ఆ వస్తువుని. మెడికల్ షాప్లో నేను కొనుక్కొని తెచ్చుకున్నాను కదా అంటే, మెడికల్ షాపులోనికి ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఫ్యాక్టరీలోనికి ఆ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలోంచి వచ్చింది. ప్రకృతిలోకి ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూలికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ కెమికల్ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సృష్టి. ఆవర్తన పట్టికలో మూలకాలలో ఏ మూలకమైనా దేవుడు సృష్టించనిది ఉందా? దేవుడు సృష్టించని మూలకం ఏదైనా ఉందా ఆవర్తన పట్టికలో?
లేదు కదా. ప్రతీదీ దేవుడు సృష్టించినదే. కనుక దేవుని సృష్టిలో భాగమైనటువంటి పదార్థం నీ దగ్గరకు వచ్చింది, ఒక ఆహారంగా, ఒక ఔషధంగా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుని కొరకు బ్రతుకుతానని దేవునికి మాట ఇవ్వి. దేవుని కొరకు బ్రతుకు. మాట ఇచ్చి మరలా తప్పకూడదు, మరణించినట్టే. దేవుని కొరకు బ్రతుకు. నీవు ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతావో నీవు తినే ప్రతి ఆహార పదార్థం దేవుని వలన దీవించబడుతుంది, అది మంచిదవుతుంది. దేవుని వాక్యం సెలవిచ్చింది. కనుక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మీరంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆహారాన్ని తీసుకోండి, ఔషధాలను తీసుకోండి, మీ బ్రతుకును దేవునికి అంకితం చేయండి. ఇంకా మరో ప్రశ్న ఏంటంటే, చాలామందికి కలిగేటువంటి మరో ప్రశ్న ఏంటంటే, మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోయినా మేము బ్రతుకుతున్నాం అంటారు. అవును, ఇలా వికటంగా ప్రశ్నలు వేసేటువంటి వారు కూడా ఉంటారు కదండి. దేవుని జ్ఞానం నేర్పించి బ్రతికిస్తున్నప్పుడు ఇలా వికటంగా అడిగేవారు కూడా ఉంటారు. మరి వారి వికట ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి కదా. చెప్పాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన దయ కలిగి ఉన్నాడు, అందుకే బ్రతుకుతున్నావు. చాలామంది అడగచ్చు ఇక్కడ, మరో ప్రశ్న వేయచ్చు. అదేంటంటే, నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించను, ఇది నేను సంపాదించినటువంటి ధనం చేత కొనుక్కున్నటువంటి వైద్యం, ఔషధం, ఆహారం, నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించను, నేను తింటాను, ఈ ఔషధాలను వేసుకుంటాను, నేను ఆరోగ్యంగా బ్రతికేస్తాను అనుకుంటారు. ఎందుకు బ్రతుకుతున్నారు? కొంతకాలం బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చూడండి చివరిగా, ఎందుకంటే మీ ప్రశ్నకు కూడా మరి సమాధానం ఇచ్చేయాలి కదా. లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం నుంచి చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీ చుట్టూ ఉన్న మీ శత్రువులను మీరు ప్రేమించాలనేటువంటి భావన నేర్పించటానికి దేవుడు ఈ పద్ధతిని కూడా ప్రపంచంలో ఉంచాడు. ఏంటా పద్ధతి? దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన దయ కలిగి ఉన్నాడు, ఉపకారిగా ఉన్నాడు. అందుకే సూర్యుడు అందరికీ ఒకే వేడిమి, ఒకే వెలుగు. అందుకే వర్షం పనికిరాని వారి మీద, పనికొచ్చే వారి మీద ఒకేలా కురుస్తుంది, చెడ్డవారి మీద, మంచివారి మీద ఒకేలా కురుస్తుంది. భూఫలం అందరికీ ఒకేలా దక్కుతుంది, సమన్యాయం జరుగుతుంది. ఎందుకని ఆయనే దుష్టులను, కృతజ్ఞత లేని వారిని కొంతకాలం ప్రేమిస్తున్నప్పుడు మీరు కూడా మీ బ్రతుకు కాలంలో వారిని ప్రేమించండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఈ భావం నేర్పించడానికి దేవుడు దుష్టుల ఎడల కూడా, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా, కృతజ్ఞత లేని వారనే మాట కనిపిస్తుంది చూడండి. ఎక్కడంటే వారికి కృతజ్ఞత లేదు. దేవుడు సృష్టించలేదని చెబుతారు, దేవుడు సృష్టించాడని వారికి తెలుసు. కానీ గర్వం, విర్రవీగుచున్నటువంటి మనస్సు, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా, నోరు ఉంది కదా, మాట్లాడతాడు. ఇది నా ఇష్టం, నేను తయారు చేసుకున్న మందు, నేను తయారు చేసుకున్న వ్యాక్సిన్, ఇది శాస్త్రీయంగా నాకు మేలు చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? ఏది చేసేస్తుందో ఇప్పుడు అందరికీ? ఇప్పుడు మేలు చేసేస్తుందా అందరికీ? వికటించేస్తుంది కొంతమందికి. మరి ఎందుకని? రియాక్షన్ ఇచ్చేస్తుంది కొంతమందికి అంటాడు మరలా నాలుగు ఖర్చుకొని. అభాగ్యుడా, అమాయకుడా, వెర్రివాడా, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు చూడు. కృతజ్ఞత నీకు లేకపోయినా ఆయన దయ కలిగి ఉన్నాడు కనుక నువ్వు బ్రతుకుతున్నావు. అయితే కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతుకు, ఆ బ్రతుకు ఇంకెంత గొప్పదిగా ఉంటుందో నీకు తెలుస్తుంది. కృతజ్ఞత లేకుండా దేవుని దయను పొందుతున్నావా? అయితే నీవు మరణించిన తర్వాత వేదనను పొందుతావు, నష్టపోతావు, భయంకరమైన నరకంలో పడద్రోయబడతావు. ఎందుకంటే కృతజ్ఞత లేకుండా బ్రతికావు. కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని కొరకు బ్రతుకు. మరణించిన తర్వాత విశేషమైన ఫలమును నిత్యత్వం ముందు పొందుతావు. ఇదే విశ్లేషణలో దేవుడు మీకు అనుగ్రహించే మహాజ్ఞానం. మరో సంగతి కొరకు మీరంతా క్రీస్తునందు ఎదురు చూడాలని నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, విశ్లేషణ ద్వారా మీరు మాకు దయచేసిన అద్భుతమైన ఈ సంగతుల కొరకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం ముందు మీ కృతజ్ఞతలు తండ్రి. మేము ఇలా బ్రతికి ఉన్నామంటే అది మీ కృప వలననే, మీ సహాయం వలననే. నాయన, మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తముతో కాపాడుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. మేము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్ర అంతటిలో కూడా తండ్రి
కునుకక నిద్రపోక మా నిమిత్తము ఆలోచన చేయొచ్చు మమ్మల్ని కాపాడుతున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మా బ్రతుకాలమంతా మీ చిత్తాన్ని నెరవేర్చుటలో, మీరు ఇచ్చిన ఆయుష్కాలమంతా మీ సేవలో ఉండుటలో మాకు సహాయం చేయండి. స్థిరమైన మనస్సును మాకు దయచేయండి. అపవాదితో యుద్ధం చేసి వాడిని ఓడించగలుగుటకు తండ్రి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ కృపతో మమ్మల్ని ముందుకు నడిపించమని మమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములన్నిటినీ రక్షకుడును తిరిగి రానయ్యి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.